నమస్కారం అండి. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి. ఈరోజు ఎన్నో వార్తలొస్తున్నాయి. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. దానికి ఎంకరేజ్ చేస్తున్న మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు పోలీసులు చర్యలు చేపట్టారు. గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి తాడ్బంద్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు ఈ నెల 12న చేపట్టనున్న వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ విజయవంతమయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు నగర సిపి సివి ఆనంద్ తెలిపారు. ఇక విహెచ్పి, బజరంగ్ దళ్, ధార్మిక సంఘాల నాయకులతో కలిసి ఆయన మార్గాన్ని పరిశీలించారు. మొత్తం 42 ర్యాలీలు విజయ యాత్రలో కలుస్తాయని వివరించారు. ఇక 17,000 మంది సిబ్బంది, 3,000 మంది అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. యాత్ర చేపట్టే ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని సూచించారు. దీనికి సంబంధించి శోభయాత్ర రూట్ మ్యాప్ ను హైదరాబాద్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. శ్రీరామ్ నవమి శోభయాత్ర తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా వీర హనుమాన్ వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది ఆనవాయితీగా. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఇది వస్తుంది. సో దాని గురించి ఈరోజు ఇక్కడ కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం జరిగింది. దీంట్లో విహెచ్పి, బజరంగ్ దళ్ సంబంధించిన ప్రతినిధులు, పెద్దలు అందరు కూడా వచ్చారు. మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాచకొండ, సైబరాబాద్ మరియు మా సిటీ పోలీస్ ఆఫీసర్స్, ఇక్కడ సంబంధించిన ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసి, ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫైర్, ఆర్టీసీ అందరు కూడా వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు. 2 గంటల పాటు వారి అభిప్రాయాల్ని, ఏమేమి పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, ఏవే పనులు చేపట్టాలి, ఏ విధంగా పూర్తి సమన్వయంతో ఈ యాత్ర కొనసాగించాలనేది పూర్తి స్థాయిలో దీని డిస్కషన్ అయ్యింది. ముఖ్యంగా మనం గమనించదగ్గ విషయం ఏంటంటే, ఇది గౌలిగూడ రామ్ మందిర్ నుండి ఈ ర్యాలీ స్టార్ట్ అవుతుంది. అక్కడ పూజలు అయిన తర్వాత 150 చిన్న చిన్న ప్రొసెషన్స్ మన హైదరాబాద్ సిటీ ప్రాంతంలోనే బయలుదేరుతాయి. దాంట్లో ఎక్కువ శాతం వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయి. సైబరాబాద్, రాచకొండ, ఇతర కమిషనరేట్స్ నుండి దాదాపు 46 ప్రొసెషన్స్ వస్తాయి. ట్రిబ్యూటరీస్ వచ్చి ముఖ్యంగా ఇక్కడ కలుస్తాయి. దాంట్లో పెద్దది కర్మాన్ ఘాట్ నుంచి బయలుదేరి మళ్ళీ రాచకొండలో వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ సిటీలోకి వచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తుంది. గత సంవత్సరం అనుభవం ప్రకారం అది కొద్దిగా ఆలస్యం కావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ చాలా వచ్చాయి. అయితే అది ఏ విధంగా అధిగమించాలో అనేది దానిపైన డిస్కషన్ జరిగింది. అదే కాకుండా విహెచ్పి, బజరంగ్ దళ్ వారు ఎప్పుడు కూడా స్వీయ నియంత్రణతో చాలా బాగా ఈ ర్యాలీని కంట్రోల్ చేసుకుంటూ తీసుకెళ్తుంటారు. వారే రోప్ పార్టీస్ పెట్టుకొని అందరినీ సమన్వయపరిచి తీసుకెళ్తుంటారు. పోలీస్తో మంచి సమన్వయం పోలీస్ స్టేషన్ స్థాయి నుండి కూడా అందరూ ఏర్పాటు చేసుకొని గత వారం రోజులుగా డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొబైల్గా ఎక్కువ మంది యువకులు అన్ని ప్రాంతాల నుండి మోటార్ సైకిల్స్ పైన ఎక్కువగా వస్తుంటారు కనుక వారు ఎవరెవరు ఉన్నారు అనేది ప్రొసెషన్స్లో వీళ్ళందరూ వాళ్ళని గుర్తుపడతారా లేదా బాధ్యత గల ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన బాధ్యత అనేది పెట్టడం జరిగింది. లేన్స్, బై లేన్స్లో బ్యారికేడింగ్ ఇవన్నీ ఆనవాయితీగా ఏదైతే మేము చేస్తామో అవన్నీ మేము చేసుకొని దాదాపు మా సిటీ పోలీస్ మొత్తము మేము 17,000 మంది మేము ఉన్నాము. మొత్తం కూడా డ్యూటీలో ఉంటాము ఆ రోజు. అదే కాకుండా బయట నుండి కూడా ఒక 2-3 వేల మంది స్టేట్ ఆర్మ్డ్ పోలీసు, ఇతర వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో గ్రే హౌండ్స్ కానివ్వండి, ఆక్టోపస్ ఇవన్నీ కూడా డిప్లాయ్ అవుతుంటాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ది అది కూడా వస్తుంది. సో ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మేము పూర్తి స్థాయిలో ఈ బందోబస్తు ప్రశాంతంగా జరిగే విధంగా మొత్తం ర్యాలీ ప్రశాంతంగా కొనసాగించే విధంగా మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఈ ర్యాలీ 12.2 కిలోమీటర్ల లెంత్లో ఉంది. దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో ఇది ప్రారంభమయ్యి రాత్రి 7:30-8 వరకు కొనసాగుతుంది. వేరే చిన్న చిన్న ర్యాలీస్ వచ్చి దీంట్లో కలుస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ట్రాఫిక్ సమస్యలు ఆ రోజు శనివారం కనుక ట్రాఫిక్ కూడా ఉంటుంది. వర్కింగ్ డే అది, మా గవర్నమెంట్ హాలిడే ఉన్నప్పటికీ సెకండ్ సాటర్డే, కానీ నార్మల్ ప్రైవేట్ ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్నీ కూడా చేసి పెట్టాం.